అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'సబల'. ఈ కథని రచించిన వారు ఉదయ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, బాబుగారు, నన్ను నిజంగానే పెండ్లి చేసుకుంటారా? ఒకంత ఆశ్చర్యంగా, మరింత అమాయకంగా అడిగింది రంగి సురేష్ను. నా మీద నీకు ఇంకా నమ్మకం కుదరలేదా రంగి? మా ఇంటిలో నువ్వు పని మనిషిగా అడుగుపెట్టినప్పటి నుండి నిన్ను మూగగా ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నేను స్థితిమంతుల బిడ్డనని, నీకు నాకు అంతస్తులు అడ్డొస్తాయని అనుకుంటున్నావేమో. కానీ స్వచ్ఛమైన ప్రేమ వీటిని పట్టించుకోదు. నా మది నిండా నీవే ఉన్నావు. నీకోసం ఇంకా ఏం చేయమంటావో చెప్పు. ప్రాణాలు అర్పించమంటావా? తృణ ప్రాయంగా త్యజిస్తాను. నీకంటే నాకు లోకంలో ఎవరూ ఎక్కువ కాదు. పరువు, ప్రతిష్ట, డబ్బు ఇవన్నీ అశాశ్వతం. ప్రేమ ఒక్కటే అజరామరం, అంటే శాశ్వతం అన్నమాట. కానీ ఈ పెద్దలున్నారు చూసావా, వారిదంతా చాదస్తం. పాతకాలపు ఆచారాలు, సాంప్రదాయాలు, కుల మతాల పట్టింపులు, ఇంకా నా శ్రాద్ధం పిండాకోడు అంటూ ప్రాణాలు తీస్తారు. ప్రేమికుల హృదయాలు ఎంత నొచ్చుకుంటాయో అని కూడా ఆలోచించరు. వారికి ప్రేమంటే ఏమిటో తెలిస్తే కదా దాని విలువ అర్థమయ్యేది. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. వీరందరికీ దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. కొన్నాళ్ళు బాధపడతారు, ఆ తర్వాత వాళ్లే మనల్ని దరిచేర్చుకుంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా? నాది ఎంత స్వచ్ఛమైన ప్రేమో తెలియజేయటానికే. మరి నాది పవిత్ర ప్రేమ కాదంటావా? కాస్త నిష్ఠూరంగా అన్నాడు సురేష్. అయ్యో, అలా అని కాదు. మీ పెద్దోళ్ళు ఒప్పుకుంటారా అని. మీ ఓళ్ళ గురించే నా ఆలోచనంతా. నేనేమో కడు పేదదాన్ని, మీరేమో డబ్బున్నోళ్ళు అని ఇంకా ఏదో చెప్పబోతున్న రంగి నోటికి తన చేతిని అడ్డుపెట్టి, ఇంకొక మాట మాట్లాడితే నా మీద ఒట్టు అన్నాడు సురేష్ ప్రేమగా, గోముగా. అవును, మన పెళ్ళికి వాళ్ళు ససేమేరా ఒప్పుకోరు. ఇది ముమ్మాటికి నిజం. నిజమైన ప్రేమ దేనిని లెక్క చెయ్యదు. మనం స్వేచ్ఛా విహంగాల్లా లేచిపోయి పెళ్లి చేసుకుందాం. ఇక ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నాతో రావడానికి ఈరోజు రాత్రికే సిద్ధంగా ఉంటూ, ఇంత ఆస్తిని నీకోసం త్యాగం చేస్తున్నాను అంటే నా ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించు అంటున్న సురేష్ వైపు ఆప్యాయంగా చూసింది రంగి. కానీ ఎప్పుడో ఆమె హృదయాంతరాల్లో ఏదో తెలియని భయం, సంశయం, సంకోచం. మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఆడవాళ్లను తమ మాయ మాటల్లో బురుడీ కొట్టిస్తున్న మాయగాళ్ల గురించి పేపర్లలోనూ టీవీల్లోనూ చూపిస్తున్నారు. మరి ఈ పెద్దింటి సురేష్ వాళ్ళలాంటి వాడేనా? కానీ కొన్నాళ్లుగా గమనిస్తున్నా కదా, నాపై సానుభూతి చూపుతున్నాడే గాని అసహ్యంగా మసలుకోలేదు. మొన్ననే పండుగ రోజు నాకు మంచి చీర వాళ్ళమ్మతో కొనిపించాడు. రంగీని మనింట్లో పిల్లగాని చూడండని వాళ్ళింట్లో వాళ్లకు చెప్పాడు. ఏమైనా కావాలంటే అడుగుతూ ఉండని అప్పుడప్పుడు చెబుతూనే ఉన్నాడు. ఇంత ఇదిగా చేస్తున్నాడంటే నా మీద ప్రేమ ఉన్నట్టేగా. మనసును సముదాయించుకుంది రంగి. రంగికి మనం కాకపోతే ఎవరున్నారు? మనమే దగ్గరకు తీయాలి. కట్టమొచ్చినా నట్టమొచ్చినా ఆమెకు మనమే కదా అండా. పాపం మనల్ని నమ్ముకుని ఉంది. నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పు ఉందా మమ్మీ అని వాళ్ళమ్మతో ఈ మధ్యే చెప్పాడు. నా మీద ఎంత ప్రాణం ఉంటే ఆ మాటలొత్తాయి. సురేషు బాబు అస్మంటోడు కాదు. కానీ పెద్దోళ్లకు చెప్పకుండా మనువాడడం ఉంది. అదే నాకు ఏమాత్రం ఇట్టం లేదు. చెబితే వాళ్ళు ఒప్పుకోరు. భగవంతుడా, ఎన్ని కట్టాలు తెచ్చావయ్యా. అట్లా యజమానిని మోసం చెయ్యలేను. ఇట్లా బాబు ప్రేమను కాదనలేను. ఏమో, ఇదంతా నా మంచికే జరుగుతుందేమో. ఇన్నాళ్ళు ఎన్నో కట్టాలు అనుభవించాను.
ఇకపై సుఖపడు అని దేవుడు నాకీ దావ చూపిన్నాడేమో. ధైర్యం సేత్తేనే ముందడుగు పడేది అని పెద్దోళ్ళు ఊరికే అనల. బాబు అన్నట్లు ఈ పెద్దోళ్ళు మనసు మార్చుకుని మమ్మల్ని దగ్గరికి తీసుకుంటారులే. ఎన్నాళ్ళుంటుంది వాళ్ళ కోపం. నీటి మీద బుడగ. రంగి ఆలోచన ఇలా సాగింది. అయినా తటపటాయిస్తూనే ఆ రోజు రాత్రికే అతనితో వెళ్ళిపోయింది. సురేషు తియ్యటి మాటల వెనుక కాలకూట విషం దాగి ఉందని, అది తనను కబళిస్తుందని రంగికి ఆ క్షణంలో తెలియదు పాపం. కసాయిన నమ్మిన బలి పశువుల అతని వెంట చీకటిలోకి నడిచింది. రంగి పేరుకు తగ్గట్టు ఒట్టి అమాయకురాలు అయితేనేమి అందచందాలకు కొదవలేదు. ఇట్టే ఆకట్టుకునే రూపం. పల్లె మట్టెలో పుట్టిన కుందనపు బొమ్మ. అనాథ. గాలికి ధూళికి పెరిగి చివరకు సురేష్ వాళ్ళింట్లో పని మనిషిగా కుదురుకుంది. చదువు సంజలు బొత్తిగా లేవు. అందుకే అతని మాయ మాటలకు టక్కున బుట్టలో పడింది. ఇక సురేష్ తేనె పూసిన కత్తి, గుండెలు తీసిన బంటు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరగటంతో ఆకతాయిలా తయారయ్యాడు. ఫ్రెండ్స్ అంటూ క్లబ్బులకు, సినిమాలకు, షికార్లకు తిరుగుతూ తాతల నాటి ఆస్తిని మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు పెడుతున్నాడు. తల్లిదండ్రుల మాట తృణప్రాయం అతడికి. బుద్ధులు అడ్డదారులు తొక్కాయి. ఈ మధ్యకాలంలో సురేష్ కన్ను ఎర్రగా బుర్రగా ఉన్న రంగి మీదే పడింది. పథకం రచించాడు. పిల్లను వలలో వేసుకున్నాడు. రంగికి తన మీద ఎలాంటి అనుమానం రాకుండా ఆమెపై ఎనలేని అనురాగం చూపించేవాడు. అప్పుడప్పుడు రహస్యంగా పార్కులకు, షికార్లకు వెళ్ళేవారు. తను లేనిదే బ్రతకలేను అన్నట్లు ఆమెపై ప్రేమ కురిపించేవాడు. ఇదంతా నిజమేనని నమ్మింది రంగి. వయసు అలాంటిది మరి. ఇంటి నుంచి బయటపడ్డ ఈ జంట రైలెక్కి సుదూరంగా ప్రయాణించి చివరకు ఓ మహానగరంలో దిగింది. మనమెటు పోతున్నాం అని ప్రశ్నించిన రంగిని మౌనంగా ఉండమని కళ్ళతోటే శాసించాడు సురేష్. ముందుగానే భయంతో బిగుసుకుపోయింది. ఆపై ఊరుగాని ఊరు మారు మాట్లాడలేదు రంగి. కుక్కిన పేనల్లే అతడి వెనకాలే ఒడివొడిగా అడుగులు వేసింది. రంగి ఇంతవరకు చూడని ప్రదేశం అది. విశాలమైన రోడ్లు, పెద్ద పెద్ద భవంతులు, ఖరీదైన కార్లు, షాపులు, అంతా రంగుల లోకమే. ఇది కలయో మాయో ఆమెకు అర్థం కాలేదు. సినిమాల్లో, టీవీల్లో చూడడమే ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంది. మనసులో ఆమెకు ఏదో తెలియని ఆనందం. బంగారు మయమయ్యే తన భావి జీవితం గురించి ఆలోచిస్తుంది. డబ్బుంటేనే కదా ఇవన్నీ జరిగేది. ఒక రకంగా తను మంచి నిర్ణయమే తీసుకున్నట్లు భావించింది రంగి. కళ్ళు చెదిరేటి విశాలవంతమైన లాడ్జిలో ఓ సూట్ బుక్ చేశాడు సురేష్. గది ఎలా ఉంది? అదిరిపోలా? రంగి వైపు చూస్తూ కళ్ళెగరేశాడు సురేష్. రంగి భయాన్ని గమనించి అన్నయ్యంగా దగ్గరికి తీసుకొని, పిచ్చిపిల్ల, లేనిపోని ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకు. రేపే గుడిలో మన పెళ్ళి. అగ్ని సాక్షిగా నిన్ను మనువాడుతాను. ఇక్కడ నా మిత్రులంతా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అందుకే ఈ రాత్రే గ్రాండ్ పార్టీ ఇస్తున్నాను. నీ మీద నాకెంత ప్రేమ ఈ పార్టీని బట్టే అర్థమవుతుంది. చిరునవ్వు నవ్వుతూ ఆమె బుగ్గ మీద మీటాడు సురేష్. ఏమో బాబు, నాకు ఇవన్నీ తెలియవు. నిన్ను నమ్మి వచ్చా. సావైనా బతుకైనా నీతోటే అంది రంగి బెరుకుగానే. అయ్యో మై స్వీటీ, నీకింకా భయం పోలా? సరే, రెస్ట్ తీసుకో. నేనలా బయటికి వెళ్ళొస్తా అంటూ వెళ్ళిపోయాడు సురేష్. వెళ్ళినవాడు రాత్రి పొద్దుపోయే వరకు తిరిగి రాలేదు. అంత పెద్ద గదిలో తనొక్కతే. చుట్టూ ఖరీదైన వస్తువులు, కలలో కూడా ఊహించలేనివి. కానీ ఒంటరి. సాయంత్రం రూమ్ బాయ్ తెచ్చిన స్నాక్స్ తీసుకుంది. కాసేపు అయ్యాక తల స్నానం చేసి ఫ్రెష్గా తయారైంది. సురేష్ కొన్న కొత్త చీర కట్టుకుని చక్కగా ముస్తాబయ్యింది. టీవీ ఆన్ చేసి ఏదో ప్రోగ్రాం చూస్తూ కూర్చుంది. కానీ రంగుల్లో కలలు కంటుంది భవిష్యత్తు గురించి. తనెక్కడ? సురేష్ ఎక్కడ? అతను పుట్టుకతోనే ధనవంతుడు.
తనేమో పట్టెడన్నం కోసం పుట్టెడు చాకిరి చేసే అభాగ్యురాలు. దేవుడు ఎంతటి చమత్కారి! ఎవరికి ఎప్పుడు ఎలా రాసి పెట్టాలో ఆయనకే తెలుసు. మనం ఏం చేసినా, ఎంత చేసినా, ఎంత గోపాలు పోయినా ఆ పైవాడు ఎలా ఆడిస్తే అలా ఆడాలి. మన చేతుల్లో ఏమీ లేదు. ఎక్కడ పుట్టిందో, ఎలా పెరిగిందో తనకే తెలియదు. ఆ భగవంతుడికి ఇప్పుడు జాలి కలిగింది. నువ్వు ఇన్ని రోజులు ఇన్ని కట్టాలు పడ్డావు, ఇక సుఖంగా ఉండు అని మనసారా దీవించినాడు ఆ పైవాడు. సురేష్ను ఈ రూపంలో పంపాడు. ఇక చీకు చింత లేకుండా బతకొచ్చు. అయినా సురేష్ను మెచ్చుకోవాల్సిందే. ఆస్తిపాస్తులు కన్నవాళ్లను నా కోసం వదిలేశాడు. అతనికేమిచ్చి రుణం తీర్చుకోవాలి? ముద్దు ముచ్చట్లతో మురిపంగా చూసుకుంటా, ముచ్చాల్లాంటి బిడ్డల్నిస్తా, మంచి పెళ్ళాం అనిపించుకుంటా, కమ్మని వంటలను వండి పెడతా, ఇంతకంటే ఏమి ఇయ్యగలను? ఇలా రంగి ఊహల్లోకాల్లో విహరిస్తుంది. ఆనందంతో ఆమె కళ్ళు చెమర్చాయి. ఈ సంతోషం 10 కాలాల పాటు ఇలాగే ఉండనీవయ్యా ఓ బ్రహ్మయ్య అని మనసులోని వేల దండాలు సమర్పించుకుంది. తెల్లవారితే పెళ్ళి. ఆ ఊహే ఆమెను పరవశింపజేస్తోంది. రాత్రి 10 అయింది. తలుపు చప్పుడు కావటంతో ఉలిక్కిపడి అటువైపు చూసింది. ఎదురుగా సురేష్. మనసు ఆనంద తాండవం చేసింది. కానీ ఆ సంతోషం క్షణికమే. సురేష్ తూలుకుంటూ వచ్చాడు. అతనితో పాటు మరో 2 యువకులును. రంగి ఏమీ అనుకోవద్దు, పెళ్లి ఏర్పాట్లు తెమిలేసరికి ఎంతసేపైంది అంటున్న సురేష్ మీద పీకల దాకా కోపం వచ్చింది రంగికి. తియ్యటి కబుర్లు చెప్పుకుంటూ ఈ రాత్రి గడపాలనుకున్న తన ఊహలను తలకిందులు చేసినందుకు సురేష్ మీద నిజంగానే రంగికి కోపం వచ్చింది. పైగా తాగాడు. సభ్యత కాదని మిన్నకుండిపోయింది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. రూమ్ పై తెచ్చిన రకరకాల వంటలతో పాటు మందు కూడా అక్కడ ఉంది. రంగికి ఇదంతా నచ్చలేదు, కానీ ఏమీ అనలేకపోయింది. ఇంకా భోంచేద్దాం బాబు, ఆకలవుతుంది అని రంగా అనగానే అవునవును తిందాం అంటూ ఆ పని కానిచ్చారు. రంగి అభ్యంతరం చెబుతున్నా వినకుండా తాను తాగడమే కాకుండా బలవంతంగా ఆమెకు పట్టించాడు సురేష్. ఇప్పుడు ఆడవాళ్లు తాగటం ఫ్యాషన్, నువ్వింక పల్లెటూరి గబ్బిలాయిలా ఎంతకాలం ఉంటావు అని మళ్ళీ ఆమె చేత తాగించాడు. ఆమెకు ఊపిరాడలేదు. కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదు. తెల్లారింది. రంగికి ఇంకా మగతగా ఉంది. ఒళ్ళంతా నొప్పులు. సురేష్ కోసం చూసింది. అతని జాడ కనిపించలేదు. లేచి నిలబడేందుకు ట్రై చేసింది. కింద పడిపోయింది. పక్కనే చిందర వందరగా పక్క నలిగిన మల్లెలు, పగిలిన గాజులు. అప్పటికి గాని తను మోసపోయిన సంగతి ఆమెకు అర్థం కాలేదు. సురేష్ సురేష్ అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది. బోరున ఏడ్చింది. తన కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఏమిటిలా జరిగింది? తను ఎంతో నమ్మిన సురేష్ తనను ఇంతలా మోసం చేశాడా? నమ్మలేకపోతుంది. కానీ వాస్తవం కంటెదుటే సాక్షాత్కరించింది. క్షణాల్లో భవిష్యత్తు అంధకారమైంది. గుండె లవసేలా రోధించింది. కాసేపటికి సురేష్ వచ్చాడు. ఎక్కడికి పోయావు? ఏం జరిగింది? వెక్కి ఏడుస్తూ అడిగింది రంగి. ఆహాహా, పెద్ద పెట్టును నవ్వాడు సురేష్. ఇంతవరకు ప్రేమ కురిపించిన అతని ముఖం విషాన్ని చిమ్మింది. ఇంతలోనే ఎంత మార్పు? ఇదంతా నటనేనా? రంగి తల చిట్లిపోతుంది. ఏమి పాలు పోవట్లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. ఇంకా అర్థం కాలేదా? నాతో పెళ్ళి అంటూనే ఎగురుకుంటూ వచ్చావు. నీకు నాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. నేను ఆగర్భ శ్రీమంతుడిని, నీవు పుట్టు దరిద్రురాలివి. ఇంటి దగ్గరైతే రభస అవుతుందని ఈ ఎత్తు వేశాను. వర్కౌట్ అయింది. విక్కాటహాసం చేశాడు సురేష్. సురేష్, నాకు అన్యాయం చెయ్యకు, రంగి విలపిస్తుంది. నీకు న్యాయం చేయడానికే వచ్చాను. నీ జీవితానికి భరోసా కల్పించేందుకు నిన్ను రెడ్ లైట్ ఏరియాకు అమ్మేశా. వెళ్ళు అక్కడికి, హూంకరించాడు సురేష్. నన్ను మోసం చేస్తే పోలీసులకు చెబుతాను. ఏమనుకున్నావో ఏమో, ఏమీ తెలియదులే దీనికి అనుకున్నావేమో, కాస్త గట్టిగా అరిచింది రంగి. అరే, నీవేం చేస్తావే? ఓ ఆడదానివి, పైగా అబలవు, అనాథవు. నడు, నువ్వు నన్నేమీ చేసుకోలేవు.
సురేష్ చాలా నిర్లక్ష్యంగా అన్నాడు. బాబుగారు, నిన్నే నమ్మి వచ్చా. నాపై జాలి చూపించు. నట్టేట ముంచొద్దు. ఈ దీనురాలని కనుకరించు అంటూ అతని కాళ్ళు పట్టుకుంది. ఓహో, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. చిచి, ఇలా కనికరిస్తూ పోతే ఎంతమందికి నేను సాయం చెయ్యాలో. కనికరం లేదు, కజ్జికాయ లేదు, కసిరి కొట్టాడు సురేష్. కాళ్ళ వేళ పడింది, వేడుకుంది. కరుడు గట్టిన సురేష్ మనసు కరగలేదు. ఇంతలో ఇద్దరు ఆడరౌడీలు వచ్చి ఆమెను లాక్కెళ్ళారు. రంగి కన్నీటితో వెనుక తిరిగి చూసింది. పాన్ నములుతున్న ఓ మహిళ దగ్గర నుండి సురేష్ డబ్బులు తీసుకుంటున్న దృశ్యం కనిపించింది. తర్వాత రంగి ఆ నరక కోపంలో ఏళ్ళు ఉండిపోయింది. విముక్తి లేని జీవితం. తన మీద తనకే అసహ్యం వేసింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. తనను ఎక్కడికెక్కడికో తీసుకెళ్లారు. ఒళ్ళు పచ్చి పుండైంది. చివరకు ఎయిడ్స్ భూతానికి చిక్కింది. కానీ ఆ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. ఆ విషయం బయటపడితే తనకు చెత్త కుప్పే గతి. ఆమె స్వరూపమే మారిపోయింది. సురేష్ కనిపిస్తే నరికి పోగులు పెట్టాలన్నంత కసి ఆమెలో పెరిగింది. ఓ రోజు రంగిని తన యజమానురాలు పిలిచింది. ఈరోజు మన పంట పండింది. డబ్బున్న మహారాజు వచ్చాడు. అతన్ని సంతోషపరిస్తే మనకు డబ్బే డబ్బు. వెళ్ళు, డబ్బు మూట కట్టుకొనిరా. కారులో సాగనంపింది. మళ్ళీ ఖరీదైన హోటల్. ఎన్నాళ్ళో తనకి నరకయాతన అనుకుంటూ ఓ రూంలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి కోపంతో ఊగిపోయింది. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలింది. ఎదురుగా ఉన్నది మరెవరో కాదు, కాలనాగుల సురేష్. అంటే ఇంకా తను మారలేదు. ఎన్ని కాపురాలు కూలుస్తాడో, ఎంతమంది ఆడపిల్లలు ఇతని దాహానికి బలవుతున్నారో. ఇక మనిషి రూపంలో ఉన్న ఈ జంతువుకు బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పుడు కరెక్ట్గా దొరికాడు. ఇక నా నుంచి తప్పించుకోలేడు. ఈరోజే వీడి చివరి రోజు. దేవుడు నాకు ఈ విధంగా అవకాశం ఇచ్చినాడు. రంగి ఆవేశం కట్టలు తెంచుకుంది. రౌద్రంతో ఊగిపోతుంది. తనను తాను తమాయించుకొని చిరునవ్వుతో అతని దగ్గరికి వెళ్ళింది. హాయ్ స్వీటీ, నన్ను సంతోషపెట్టేందుకు వచ్చావా? రా, నా కౌగిలిలో వదిలిపో. కొంటెగా కన్ను గీటుతూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు సురేష్. ఆమె కూడా అతడి ఒళ్ళో ఒదిగిపోయింది. తన్వయత్వంతో కాదు, తనివి తీరా కసితో. స్వీటీ, నాకు స్వర్గ సుఖాన్ని ఇచ్చావు. స్వర్గ అంచుల వరకు తీసుకువెళ్ళావు. ఇందా ఈ బహుమతి తీసుకో. నీకు అదనంగా ఇస్తున్నా. పండుగ చేసుకో అంటున్న సురేష్కు రంగి అడ్డు తగిలింది నిప్పులు కక్కుతూ. ఒరే నీచుడా, నిన్ను స్వర్గం అంచుల దాకా కాదురా, నరకానికే పంపుతుండా. నా దగ్గర నుండి సుఖాన్ని కాదు, మందు మాకు లేని సుఖరోగాన్ని తీసుకుపోతుండావు. అదే నిన్ను నరకంలోకి నెడుతుంది. నా జీవితాన్ని పాడు చేసి చివరకు నా చేతుల్లోనే సస్తున్నావు. నేనెవరో తెలుసా? కొన్నాళ్ల కిందట నీ చేతిలో దారుణంగా మోసపోయిన రంగినిరా. మాయమాటలు చెప్పి నా బతుకుని బుగ్గి చేసిన నీకు ఇలా సావు రాసి పెట్టాడా దేవుడు. ఇక ఏ ఆడపిల్ల జోలికి పోకుండా నానాటికి సిక్కి కుంగి కుసించి రోగంతో పోతావు. నా బతుకు ఎలాగో తెల్లారింది. నాకు బతుకు మీద ఆశ కూడా లేదు. కానీ నీలాంటి రాక్షసుల చేతులు ఆడపిల్లలు బలి కాకూడదు. ఇక నీ బతుకు బొస్టాండే. ఆ రోజు ఏమన్నావు? ఆడది అబల అన్నావు. ఏమీ చేత కాదన్నావు. ఇప్పుడు నా చేతిలో నీ కుక్క సావు సావబోతున్నావు. నీకు శిక్ష విధించి ఆడది అబల కాదు సబల అని నిరూపించుకున్నాను. ధనబలం కండబలం లేకపోయినా ఆడది తలుచుకుంటే అక్కి పిడిగవుతుంది అని లోకానికి తెలియజేశా. ఇక రోజులు లెక్కెట్టుకుంటూ బతుకు. ఇదే నీకు నేను అంటే ఒక సబల విధించిన శిక్ష. అపరి కాళిలా ఊగిపోతున్న రంగిని ఇక ఎంత మాత్రము కన్నెత్తి చూడలేకపోయాడు. చిగురు టాకులా వణికిపోయాడు సురేష్. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.